హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఇతర కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం మన యాప్లో ఇండియన్ అకాడమీ, అదేవిధంగా ఏపీ అకాడమీ, తెలంగాణ అకాడమీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? అదేవిధంగా ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్సు ప్రతి 10 రోజులకు ఒకసారి మనకి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 190 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మన కరెంట్ అఫైర్స్ కానీ ఎకానమీ కానీ బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? ఇప్పుడు మీకు ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు భారతదేశంలో ఇటీవల గుర్తింపు పొందినటువంటి జీఐ ట్యాగ్ అంటున్నా, భారతదేశంలో ఇటీవల జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, ఇక్కడ చూస్తే మనం గంధం పెట్టుకుంటాం కదా, గంధం ఆకారంలో ఒక చిరుత పులి బయటపడింది. కర్ణాటక రికార్డ్స్ ఫస్ట్ ఎవర్ సైటింగ్ ఆఫ్ అల్ట్రా రేర్ శాండిల్ ఫుడ్ లెపర్డ్. అంటే గంధపు ఆకారంలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి చిరుత పులిని ఇటీవల ఎక్కడ కనుగొన్నారంటే కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నారు, విజయనగరం జిల్లాలో. చూద్దాం. కర్ణాటకలో తొలిసారిగా అత్యంత అరుదైన గంధపు చిరుత పులిని ఇటీవల కనిపెట్టారు. ఇది ఒక రికార్డుగా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనం ఒకసారి పరిశీలిస్తే భారతీయ పులి ప్యాంథరా పాక్టస్ పస్కా యొక్క అద్భుతమైన లేత ఎరుపు గులాబీ రంగు మార్పు అయిన అత్యంత అరుదైన గంధపు చిరుత పులిని కర్ణాటకలోని విజయనగరం జిల్లాలో కనుక్కోవడం అనేది జరిగింది. దీన్ని ఎవరి బృందం కనుక్కున్నదంటే డాక్టర్ సంజయ్ గుబ్బి మరియు అతని బృందం కనుగొన్నారు. 6 నుండి 7 సంవత్సరాల వయసు దీని ఉండొచ్చు. ఈ లెపర్డ్ యొక్క వయసు 6 నుంచి 7 సంవత్సరాల వయసు ఉండొచ్చు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, 2023 ఏప్రిల్ 9వ తారీఖున భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రారంభించారని చెప్పాను. ఇది మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 పెద్ద పిల్లులను మనకి 7 పెద్ద పిల్లులను సంరక్షించే బాధ్యత కలిగి ఉంటారు. చిరుత, మంచు చిరుత, ఓకేనా, స్నో లెపర్డ్, అదేవిధంగా చీతాస్, జాగ్వార్, ప్యూమా, ఇలాంటి 7 రకాల పెద్ద పిల్లులను సంరక్షించే బాధ్యత ఇది కలిగి ఉంటారు. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పున్నా. దీంట్లో మొట్టమొదటిసారిగా చేరినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది నేపాల్. రీసెంట్లీగా 2026 జనవరి మాసంలో ఈ కూటమిలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో చేరినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది రష్యా దేశం. ఇది ఆ దాంట్లో 19th మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది. అదేవిధంగా మీకు ఆల్రెడీ చెప్పాను, 1973 ఏప్రిల్ 1వ తారీఖున మన భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారు. దీన్ని 2023 ఏప్రిల్ 1 నాటికి దీన్ని ప్రారంభించబడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 5th టైగర్ పాపులేషన్ సెన్సస్ ని కర్ణాటకలోని మైసూరులో విడుదల చేస్తారని కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పే ఉన్నా. ఓకేనా? ఇటువంటివి మీకు ఆల్రెడీ ఇది కంప్లీట్ వీడియో మన యాప్లో ఉండి చూసుకోవచ్చు. మన యూట్యూబ్ చాలా ఫ్రీగా కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్ జీకే సపరేట్గా ఉంది చూడండి, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది, ఎకానమీ సపరేట్గా ఉంది. ఓకేనా? ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. ఒకసారి సబ్జెక్ట్ చూసి తీసుకోండి. నెక్స్ట్ హర్యానాలో లింగ నిష్పత్తి 2025లో 923కి పెరిగింది. అయితే మీకు గుర్తు రావాల్సిన అంశం ఏంటంటే లింగ నిష్పత్తి అంటేనే మీకు గుర్తు రావాల్సింది బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం గుర్తు రావాలి. ఈ కార్యక్రమాన్ని 2015 జనవరి 22వ తారీఖున మన భారత ప్రభుత్వం అనగా ప్రధాని నరేంద్ర మోడీ అతి తక్కువ 2011 జనాభా లెక్కల ప్రకారం
అతి తక్కువ లింగ నిష్పత్తి రాష్ట్రం అయినటువంటి హర్యానా రాష్ట్రంలో పానీపట్ అనే ఒక జిల్లాలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే బాలికలు సంరక్షించండి, బాలికలు చదివించండి అనే మీనింగ్ వస్తారు. మరి లింగ నిష్పత్తి అంటే ఏమి, సెక్స్ రేషియో అంటే ఏంటంటే ప్రతి 1000 మంది పురుషులకు గాను ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి. 1000 మంది బాయ్స్ అటుపక్క నిలబడితే ఆ 1000 మంది బాయ్స్ కి ఇక్కడ ఎంత మంది స్త్రీలు మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఉన్నారు సగటున అంటే లెక్కించడాన్ని లింగ నిష్పత్తి అని పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు గాను తక్కువగా ఉన్నటువంటి స్త్రీలు గల రాష్ట్రం ఏదంటే హర్యానా. కాబట్టి ఆ హర్యానా రాష్ట్రంలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ప్రారంభించాడు. అది ఈ హర్యానా రాష్ట్రం ఇప్పుడు ప్రజెంట్ 2025లో దాని తారాస్థాయి స్థితికి చేరుకున్నది. అంటే గతంలో చాలా తక్కువ ఉన్నది, ఇప్పుడు 923కి చేరుకున్నది. అంటే ప్రతి 1000 మంది పురుషులు కాదు 923 మంది స్త్రీలు ఉన్నారు హర్యానా రాష్ట్రం. గతంలో చాలా తక్కువ ఉండేది. హర్యానాలో లింగ నిష్పత్తి 2025లో 923కి పెరిగింది. ఇది 5 ఏళ్ల అత్యధికం. ఇంతవరకు అసలు పెరగనే లేదు, ఇప్పుడే పెరగడం అనేది జరిగింది. 2024 910 ఉంటే 2025లో 923కి పెరిగింది. ఇదే డేటా ప్రకారం పంచకుల రాష్ట్రంలో అత్యధికంగా సెక్స్ రేషియో బర్త్ అనేది నమోదు చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, ఈ జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 971 మంది మహిళలు ఉన్నారు. 2024లో 915 నుండి 56 పాయింట్ పెరుగుదలను ఇది సూచిస్తుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లోని పార్వతి అర్గా అనే ఒక పక్షుల అభయారణ్యం ఉంది, బర్డ్ శాంక్చురీ. ఈ బర్డ్ శాంక్చురీ కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ సున్నిత ప్రాంతంగా గుర్తించింది, అంటే ఎకో సిస్టమ్గా గుర్తించింది. మరి ఒక ప్రాంతాన్ని కానీ, ఒక బర్డ్ శాంక్చురీ కానీ, ఒక టైగర్ రిజర్వ్ కానీ, ఒక ఏదైనా ఒకటి బయోస్ఫియర్ రిజర్వ్ కానీ, ఒక నేషనల్ పార్క్ కానీ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఎకో సిస్టమ్ జోన్గా గుర్తిస్తుందంటే ఆ ప్రాంతంలో పక్షులు సంరక్షించాలి, జంతువులు సంరక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. దాన్ని ఎకో సిస్టమ్ అని పిలుస్తాం. నెక్స్ట్, 1084 హెక్టార్లు విస్తరించున్న ఈ అభయారణ్యం మధ్య ఆసియా మరియు టిబెట్ నుండి వలస పక్షులు ఇక్కడికి వస్తాయి, వాటిని స్వాగతిస్తుందని తెలిపారు. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లో ఒక దాని ఏమంటారు నావీ బేస్ ఏర్పాటు చేశారు, ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశారు వెస్ట్ బెంగాల్లో. గుర్తుపెట్టుకోండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హల్దియా అనే ఒక ప్రాంతంలో, హల్దియా అనే ఒక ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో హల్దియా అనే ఒక ప్రాంతంలో ఇండియన్ నేవీ వారు ప్రత్యేకమైనటువంటి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్లోని హల్దియాలో కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అయితే బంగాళాఖాతంలో పెరుగుతున్న చైనా ఉద్రిక్తలు కార్యకలాపాలను పర్యవేక్షించడం, సముద్ర భద్రతను కాపాడమే ధ్యేయంగా ఈ హల్దియా అనే ఒక కొత్త నేవీ బేస్ స్థావరాన్ని పశ్చిమ బెంగాల్లో ఇండియన్ నేవీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్, మరి నాగోరి అశ్వగంధాకి ఇటీవల జిఐ ట్యాగ్ వచ్చింది. మరి జిఐ ట్యాగ్ అంటే మనకు గుర్తు రావాల్సింది భౌగోళిక గుర్తింపు. మరి భౌగోళిక గుర్తింపు అనే పదాన్ని మనం ఎలా వర్తింప చేస్తాం ఒక ప్రోడక్ట్కి, జిఐ ట్యాగ్కి ఎలా వర్తింప చేస్తామంటే ఒక ప్రాంతంలో ఆ ప్రోడక్ట్, అది క్లాత్ అయినా సరే, ఒక సోప్ అయినా సరే, ఒక ఫుడ్ మెటీరియల్ అయినా సరే, ఏదైనా కావచ్చు, దేనికైనా జిఐ ట్యాగ్ ఇస్తారు. ఓకేనా, ఆ వస్తువు ఆ ప్రాంతంలో బాగా పలుకుబడి ఉండి ఆ ప్రాంత ప్రజలు ఆ వస్తువును కొనడానికి ఎగబడుతూ ఉంటే, అది దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండి ప్రపంచ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటే అటువంటి వస్తువుకి జిఐ ట్యాగ్ని ఇస్తారు. ఇప్పుడు భారతదేశంలో తిరుపతి అంటే గుర్తొచ్చేది తిరుమల లడ్డు, లడ్డు అంటే గుర్తొచ్చేది మనకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర. అంటే ఈ ప్రాంతం, ఒక ప్రాంతం లడ్డు అంటేనే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో. ఇలా ఒక ప్రాంతానికి గుర్తింపు ఉంది. డార్జిలింగ్ టీ అంటే వెస్ట్ బెంగాల్, శ్రీకాళహస్తి కలంకారీ వస్తువులు శ్రీకాళహస్తి, అదేవిధంగా ఆత్రేయపురం పూతరేకులు ఆత్రేయపురం ప్రాంతం, అదేవిధంగా పొందూరు కాది శ్రీకాకుళం జిల్లా. ఇలా కొన్ని ప్రాంతాలకు బాగా ఫేమస్ అయినటువంటి ప్రోడక్ట్స్ కి జిఐ ట్యాగ్ ని ఇస్తారు. మన భారతదేశంలో భౌగోళిక గుర్తింపు చట్టాన్ని 1999లో తీసుకొచ్చారు. ఈ చట్టం 2003
2003 సెప్టెంబర్ 15 నుంచి మన భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి రావడం అనేది జరిగింది. భారతదేశం జిఐ ట్యాగ్ ను పొందినటువంటి ఫస్ట్ ప్రోడక్ట్ ఏదంటే డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ టీ ఇది 2004-05 ఆర్థిక సంవత్సరం గుర్తింపు పొందింది. ఇది ఎక్కడుందనేసి అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ శ్రీ కలంకారీ వస్తువులు. అయితే రీసెంట్లీగా గుర్తింపు పొందినటువంటి జిఐ ప్రోడక్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఆత్రేయపురం పూతరేకులు. ఆత్రేయపురం పూతరేకులు. అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి పొందూరు ఖాదీ కూడా ఇటీవల జిఐ ట్యాగ్ ని పొందింది. మరి జిఐ ట్యాగ్ ని ఎవరిస్తారు? ఇంతకీ జిఐ ట్యాగ్ ని ఎవరిస్తారంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వారు ఇస్తారు. సరే చూద్దాం. మరి ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ ను పొందింది. ఆ ప్రోడక్ట్ ఏంటంటే నాగౌరి అశ్వగంధ. నాగౌరి అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఒక జిల్లా పేరు నాగౌరి. మరి అశ్వగంధ అంటే ఇది ఒక మెడిసిన్ ట్రీ. ఇది ఒక ఔషధపు మొక్క. ఇక్కడ చూడండి, ఈ ఔషధపు మొక్క అంటే బలమైనటువంటి వైద్యము శక్తికి పేరుగాంచినటువంటి నాగౌరి అశ్వగంధకు ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. అయితే మనకి ఆ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో లేదా వ్యవసాయ ఉత్పత్తులలో సోజాత్ మెహందీ అనే ఒక వ్యవసాయ ఉత్పత్తి తర్వాత జిఐ ట్యాగ్ ను పొందినటువంటి రెండవ వ్యవసాయ ఉత్పత్తి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అది నాగౌరి అశ్వగంధ. రాజస్థాన్ రాష్ట్రంలో నాగౌర్ జిల్లాలో చాలా చారిత్రాత్మకంగా గుర్తింపు పొందినటువంటి ఒక ప్రోడక్ట్. మరి నాగౌరి అశ్వగంధాన్ని చేర్చడంతో రాజస్థాన్ లో మొత్తం జిఎస్ ట్యాగుల సంఖ్య ఎంత 22కి చేరుకోవడం అనేది జరిగింది. 22కు చేరుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సెన్సస్ భారతదేశంలో 2011లో చివరిసారిగా జనాభా లెక్కలు జరిగాయి. మరి 2021లో జనాభా లెక్కలు జరిగి ఉండాల్సింది. అంటే అర్థమేమి? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలో ఏమంటారు దాన్ని జనగణన జరగాలి. అయితే 2021లో కోవిడ్ కారణంగా మన భారతదేశం జిఐ ట్యాగ్ అనేది జనగణన అనేది జరగలేదు. మరి 2021లో జరగని కారణంగా 2026లో ఈ జనగణనకి మన భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనగణన మన భారతదేశంలో ఈసారి డిజిటల్ విధానంలో 2 దశలలో లెక్కిస్తారు. ఒక దశ జనగణన, ఒక దశ గృహగణన. ఓకేనా? లెక్కిస్తారు. చూద్దాం ఒకసారి. ఈ గణన అనేది భారతదేశం బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి చూసుకుంటే ఇది 16వది. అదే మన స్వతంత్ర భారతదేశంలో చూసుకుంటే ఇది 8వది. ఓకేనా? 2027 ఏప్రిల్ 1 నుండి జనగణన తొలి దశ ప్రారంభం అనేది జరుగుతుంది. 27 ఏప్రిల్ 1 నుంచి. అంతకుముందు ఈ సంవత్సరంలో మన గృహగణన అనేది జరుగుతుంది. దేశంలో జనగణన తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తొలి దశలో గృహాల కౌంటింగ్ జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, గృహాల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రెండవ దశలో మనకి తొలి దశలో గృహాల లిస్టింగ్ జరుగుతుంది 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు. రెండవ దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది 2027 ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయితే మార్చి 1వ తారీఖు ముగిస్తారు. 10 ఏళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన 2021లో చేపట్టాల్సిందిగా కొన్ని కోవిడ్ కారణాల వల్ల చేపట్టలేదు. ఈ దశలో లెక్కించే జనగణన గృహగణనని డిజిటల్ విధానంలో లెక్కిస్తారు. నెక్స్ట్ ఇది 16వది, అదే విధంగా 8వది మీకు చెప్పాను ఆల్రెడీ. జనగణన చట్టం 1948 ప్రకారం నిర్వహిస్తారు. ఓకేనా? నెక్స్ట్ చివరిది రతపాని టైగర్ రిజర్వ్ను ఇటీవల ఒక పేరు మీదుగా మార్చారు. అది డాక్టర్ విష్ణు శ్రీధర్ వానక్కర్ టైగర్ రిజర్వ్గా పేరు మార్చారు. ఇది చూడండి, డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ టైగర్ రిజర్వ్గా
పేరు మార్చడం అనేది జరిగింది. ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్ పేరు ఏంటంటే రతపాని టైగర్ రిజర్వ్. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీధర్ వాకంకర్ పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ప్రకటించారు. దాని కారణంగా పెట్టారు. ఇది రే మరియు సెహోర్ జిల్లాల్లో ఈ రిజర్వ్ 1271 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఇది విస్తరించింది. ఓకేనా మిత్రమా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలి అనుకుంటే మీరు మన యాప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. కొత్త టాపిక్స్ ఏమైనా కావాలంటే మీరు నాకు ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి. అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ మీరు చూసి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.